పోచారం ప్రాజెక్టు ప్రమాదం అంచుకు చేరుకుంది. పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద ఉధృతికి ప్రాజెక్టు పక్కన గండి పడింది. దీంతో ఇరిగేషన్ అధికారులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పోచారం ప్రాజెక్టు ప్రమాదం అంచుకు చేరుకుంది. పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద ఉధృతికి ప్రాజెక్టు పక్కన గండి పడింది. దీంతో ఇరిగేషన్ అధికారులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అది స్టార్టింగ్ సంచులో పోచారం ప్రాజెక్టు ప్రమాదం అంచుకు చేరుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో పోచారం ప్రాజెక్టు ఒక రకంగా ప్రమాదపు అంచుటకు చేరుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. పైనుండి వాటర్ ఫ్లో ఒకవైపు కొనసాగుతుండగా మరోవైపు పెద్ద ఎత్తున నీరు కిందకు చేరుకుంటున్న దృశ్యాలు మరోవైపు మనం చూస్తూ ఉన్నాం. గండి పడడంతో నీరంతా కూడా అటువైపుగా దూసుకు వెళ్తున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. పోచారం ప్రాజెక్టు పెద్ద ఎత్తున వరద నీటికి గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు పక్కన పెద్ద గండి ఏర్పడింది. దీంతో అందులోకి పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా చేరుకుంటున్న దృశ్యాలు ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు పెద్ద ఎత్తున వరద నీరు కూడా దిగువ ప్రాంతాలకు వెళుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. దీంతో ఇరిగేషన్ అధికారులు, స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పోచారం ప్రాజెక్టు ప్రమాదం అంచుకు చేరుకుంది. పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. వరద ఉధృతికి ప్రాజెక్టు పక్కన గండి పడింది. దీంతో ఇరిగేషన్ అధికారులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ప్రస్తుతం అయితే అక్కడ భయాందోళనకరమైన పరిస్థితి మాత్రం నెలకొంది. డేంజర్ జోన్ లో పోచారం ప్రాజెక్ట్ ఉందని చెప్పి ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు. లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 20-30 ఏళ్లుగా ఎప్పుడూ లేని విధంగా పోచారం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దాదాపు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుకు గండి పడడంతో ఆ వరద నీరంతా కూడా పోచారం గ్రామంలో చేరుకుంటుంది. వరద ప్రవాహం ఇంకా పెరిగినట్టయితే పోచారం ప్రజలు ఒక రకమైన డేంజర్ జోన్ లో ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. గండి పడినటువంటి ప్రాంతం నుండి ఇంకా కూడా పెద్ద ఎత్తున నీరంతా కూడా దిగువకు వెళ్తుంది. ఆ గండి ప్రదేశం ఇంకా పెరిగినట్టయితే, గండి తీవ్రత ఇంకా పెరిగినట్టయితే నీరంతా కూడా పోచారం గ్రామాన్ని ముంచెత్తే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టుకి ఇంకా కూడా వరద నీరు పోటెత్తుంది. ఆయకట్టు రైతులంతా కూడా తమ పంట పొలాలు మునగడం కాదు, తమ గ్రామానికి పెద్దగా నష్టం ఉంటుంది. ఇటు ఈ వరద నీరంతా కూడా నీరు చేరడంతో రానున్న 24 గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి పోచారం ప్రాజెక్టుకు గండి పడింది. మరొక వైపు 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. కాబట్టి డేంజర్ జోన్ లో పోచారం గ్రామస్తులు ఉన్నట్టుగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా అక్కడ ఇన్ఫ్లో మాత్రం 1,00,000 క్యూసెక్లు కొనసాగుతుంది. బలరాం, సతీష్, అంటే సమీప గ్రామాల ప్రజలకు ఏ మేరకు హెచ్చరికలు జారీ చేస్తారు? ఏమైనా ముందస్తు చర్యలు చేపడుతూ ఉన్నారా? మరోవైపు గండి పూడ్చేందుకు ఏమైనా అధికారులు ఏమైనా చర్యలు చేపడుతూ ఉన్నారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గండిని పూడ్చే అవకాశం లేదు. ఎందుకంటే 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఆ వరద నీరు అంతా కూడా పెద్ద ఎత్తున దిగువకు విడుదలవుతుంది. ఈ క్రమంలోనే ఒక రకంగా ప్రాజెక్టు సంబంధించిన గేట్లను ఓపెన్ చేశారు. మరొక వైపు గండి పడింది. ఆ గండి మరింత పెరిగితే మాత్రం ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఎగువన వర్షం కురుస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఈ నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టి వరద కొంచెం తగ్గుముఖం పడితే ఆ గండిని మరమ్మతు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సాయంకాలం అయింది. ఒక రకంగా ఆ 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఆ మరమ్మతులు చేసే పరిస్థితి మాత్రం లేదని ఒక రకం ఇరిగేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు సంబంధించిన క్యాంపు కార్యాలయాలు కూడా అక్కడే ఉన్నాయి. ఆ ఇరిగేషన్ అధికారులు కూడా భయాందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఈ రాత్రి అంతా గడపాల్సిన పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవాలి. ఒక డేంజర్ జోన్ లో మాత్రం ఈ పోచారం ప్రాజెక్టు ఉందని చెప్పుకోవాలి. సతీష్, అంటే విజువల్స్ చూస్తేనే అర్థమవుతోంది. పెద్ద ఎత్తున ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వరద ఉధృతి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏమైనా ప్రమాదపు అంచటం ఉన్నట్టు ఏమైనా భావిస్తూ ఉన్నారా?
ఖచ్చితంగా ప్రాజెక్టుకు వచ్చే వరద కంటే లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంది. 1000 క్యూసెక్ల నీరు వస్తేనే ఆ ప్రాజెక్టు తట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే లక్షల క్యూసెక్లు అంటే ప్రాజెక్టుకు తట్టుకునే స్థాయికి మించి వరద వస్తుంది. అంచనా వేయలేని స్థితిలో వరద ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ వరదను ప్రాజెక్టు తట్టుకుంటుందా లేదా అనే ఒక సందేహాలు కూడా వెల్లువవుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు గండిపడడం మాత్రం పెద్ద భయానకమైనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక డేంజర్ జోన్ లో మాత్రం ఇటు పోచారం ప్రాజెక్టే కాదు, ఆ పోచారం ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఒక డేంజర్ జోన్ లో ఉన్నట్టుగానే చెప్పవచ్చు. ఈ రోజు వర్షం తగ్గితే తప్పించి అక్కడ ప్రజలు వచ్చే ప్రమాదం నుంచి బయటపడే పరిస్థితి మాత్రం కనిపించలేదు. ఒక టెన్షన్ వాతావరణం మాత్రం ఈ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నెలకొంది. పంట భూములు మునిగిపోయాయి. మరొక రకంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గండిపడంతో వరద నీరు పెద్ద ఎత్తున చేరుతుంది. అది కూడా వరద నీరు ఎటు నుంచి ఎటు ప్రవాహం కొనసాగిస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే గేట్లు ఎత్తా గేట్ల నీరంతా కూడా దిగువకు ఒక మార్గంలో వెళ్తుంది. కానీ వరద నీరు ఆ రకంగా ఉండదు. ఆ వరద నీరు ఎటువైపు ప్రవహిస్తుంది, ఎక్కడ ప్రాంతాన్ని ముంచెత్తుంది అనేది మాత్రం అర్థం కాని పరిస్థితి. గండి మరింత పెరిగే అవకాశం ఉంది. కోతకు గురవుతుంది. ఆ గండి పడిన ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం కోతకు గురవుతుంది. ఆ కోతకు గురవుతున్నటువంటి క్రమంలో నీరు అంతా కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో దిగువకు విడుదలవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖచ్చితంగా డేంజర్ జోన్ ఉంటుంది కాబట్టి వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పి అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఇప్పటికైతే ఆ పోచారం గ్రామస్తులు ఆ గ్రామాన్ని విడిచి వెళ్లడమే బెటర్ అనేది మాత్రం అధికారుల వర్షంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు కూడా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. భారీ వర్షం కురుస్తుంది. అదేవిధంగా ఇన్ఫ్లో కూడా లక్షల క్యూసెక్లు వస్తుంది కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రస్తుతం అయితే మరమ్మతు చేసేటువంటి పరిస్థితి కూడా తాత్కాలిక మరమ్మతులు కూడా చేసే అవకాశం కూడా లేని పరిస్థితిలో పోచారం ప్రాజెక్టే కాదు అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా ఒక డేంజర్ జోన్ లో ఉన్నారని చెప్పుకోవాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్. అయిపోయింది. feet to 300